నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు లీగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. ముగ్గురు నిందితులను గుంటూరు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అశ్లీల వెబ్సైట్లకు నిందితులు వీడియోలను అందిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పనిచేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని నిషేధిత వెబ్సైట్లకు విక్రయిస్తున్నాడు. సైప్రస్ దేశానికి చెందిన సైట్ నిర్వాహకులు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. లూయిస్ తో పాటు శ్రీకాళానికి చెందిన గణేష్ జోష్లను అరెస్టు చేశామని రవికృష్ణ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్స్ హామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ హామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మూడవ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి. ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే 1930కి కాల్ చేసి మాకు చెప్పాలి. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్. అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ అప్రమత్తం ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం. వాళ్ళకు కూడా త్రూ కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళ మీద కూడా చర్యలు అలా తీసుకోవాలి. ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించబోతున్నాం. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 42వ డివిజన్ SVN కాలనీలో 2,26,00,000 రూపాయలతో బీటీ రోడ్డు, పైప్ లైన్, RCC కల్వర్ట్, CC రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం బుధవారం జరిగింది. అదేవిధంగా 20 లక్షల రూపాయలతో తారకరామ నగర్ SVS కాలనీ 6వ రోడ్డులో నిర్మించిన CC రోడ్డు ప్రారంభోత్సవం కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శాంతారాం గారు రమేష్
ఈ రోజు ఎస్విఎన్ కాలనీలో 42వ డివిజన్ లో కార్పొరేటర్ గా వేములపల్లి శివప్రసాద్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ రోజు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 2,26,00,000 రూపాయల వర్క్స్ శాంక్షన్ జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ ఎస్విఎన్ కాలనీ మెయిన్ రోడ్డు 1,70,00,000తో ఎన్కాప్ ద్వారా వేసుకుంటూ ఉన్నాము. అదనంగా ఇంకొక 70,00,000 వరకు జరగబోతా ఉంది. అది జనరల్ ఫండ్స్ నుంచి మనకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందజేస్తామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ 4వ లైన్ లో కూడా 37 లక్షలతో వాటర్ పైప్స్ అండ్ రోడ్స్ డ్రైన్స్ కూడా వేసుకుంటున్నాము. అండ్ 18 లక్షలతో కూడా ఈ రోడ్ వైండింగ్ లో పోతున్న వాటర్ పైప్స్ కోసం మళ్ళీ వేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక బస్ షెల్టర్ వైండింగ్ లో పోతా ఉన్న పరిస్థితిలో రత్తయ్య గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ బస్ షెల్టర్ ని మనకి నిర్మించి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఎస్విఎన్ కాలనీ ఆర్చ్ కూడా ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అది కూడా కమిషనర్ గారి దృష్టిలో పెట్టాము. ఖచ్చితంగా దానికి కూడా అందరికీ నమస్కారం. ఈరోజు రామప్రసాద్ గారు వారి యొక్క డివిజన్లో 46 డివిజన్లో కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. దానిలో మెయిన్గా ఎన్క్యాప్ ఫండ్స్ తోటి 1,70,00,000 ఈ రోడ్డు ఏదైతే డ్రైన్ టు డ్రైన్ మనము ఏర్పాటు చేసుకుంటున్నాం దానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు ఎమ్మెల్యే గారు, వారి కృతజ్ఞతలు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని వర్క్స్ ఇప్పుడు మా దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ రోడ్డు కంటిన్యూషన్ ఇంకొక 70 లక్షలు పెట్టి చేస్తే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పారు. దాన్ని కూడా కౌన్సిల్లో పెట్టి ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. అదే మరి ఇక్కడ ఒక బస్ షెల్టర్ గురించి మాట్లాడారు, దాన్ని కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఆర్చి, ఈ కాలనీకి సంబంధించినటువంటి ఆర్చి ఒకటి ఉంది, దాన్ని కూడా పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి దాతల సహకారం తీసుకొని డెఫినెట్గా జిఎంసీ కూడా కొంత కంట్రిబ్యూట్ చేసి చేయటం జరుగుతుంది. ఏదేమైనా ప్రజలు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మరి ముఖ్యంగా ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మీరందరూ చూశారు, పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇప్పుడు చూస్తున్నారు. అదే 50 years నుంచి ఉంటున్నాను. ఐఎమ్ సీనియర్ మోస్ట్ సిటిజన్. నేను ప్రత్యేకంగా మా కాలనీ మీద ఇంత శ్రద్ధ తీసుకొని ఎమ్మెల్యే గారు, గవర్నర్ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్ గారు మాకు ఈ మెయిన్ రోడ్డు వైడనింగ్ చేస్తూ ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దానికి వారి సిబ్బందికి మా కృతజ్ఞతలు చెప్తున్నారు కాలనీ తరఫున. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ యూ సార్, సిన్స్ ఇట్ ఈస్ పెండింగ్ సిన్స్ ఎ లాంగ్ టైం. మీరు ఇప్పుడు దాన్ని బుజ్జి గారికి ఏమండి బ్రహ్మాండంగా సిన్సియర్ మోస్ట్ మ్యాన్, యూ విల్ డూ ఎక్సలెంట్ వర్క్. ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ ప్రే గాడ్ టు యూజ్ పొలిటికల్. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే సహించేది లేదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై ట్విట్టర్ వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని తాజాగా అరెస్టు చేశారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కుటుంబం పైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టగా దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. and his family పైన obscene కంటెంట్ తో ఫోటో పోస్ట్ చేసిన వాళ్ళ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తర్వాత మన ఇన్వెస్టిగేషన్ లో టెక్నికల్ కొన్ని మనం చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ఆ ట్విట్టర్ లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది, గూడూరు కర్నూలుకి వెళ్ళింది. సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి అక్యూజ్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మొబైల్స్ ఆల్మోస్ట్ 5 మొబైల్స్ వాడారు. 14 ఈమెయిల్ ఐడీస్ ని యూజ్ చేసుకొని ట్విట్టర్ అకౌంట్ లో లాగిన్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీని వెనక మోటివ్ చూసామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు
అల్లు అర్జున్ ఫ్యాన్. సో అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు, అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పుష్పరాజ్ ఎలియాస్ రఘు పోస్ట్స్ అన్ని చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్ని బేస్ చేసుకొని అవుట్రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత సెక్షువల్ కలర్ రిలాక్స్, తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ టూ గ్రూప్స్, ఇతర మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది. సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది. అంటే లైక్ చేస్తున్నామని ఇప్పుడు సెగ్రిగేట్ చేస్తున్నాం. వీళ్ళ అకౌంట్ ని ఇప్పుడే మనం లోపలికి వెళ్ళగలిగాము, వీళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే అకౌంట్ లోపలికి వెళ్ళడమే టెక్నికలీ చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరెవరు దానికి కమెంట్స్ వేసుకుంటున్నారో వాళ్ళపైన కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. సో కొంచెం నెగిటివ్ కమెంట్స్ తక్కువ ఉన్నదే అనిపిస్తుంది ఇనిషియల్ గా. సో ఓన్లీ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ గా వేసుకుంటున్నారు. బట్ అది కూడా ఆ నెగిటివ్ అంటే అబ్సీన్ గా వేసిన వాళ్ళకి పెద్దగా కనిపించట్లేదు. దానికి సపోర్ట్ చేస్తున్నట్టు అలా మనం స్పెసిఫిక్ గా సెగ్రిగేట్ చేస్తున్నాం. లైక్ చేసిన వాళ్ళకి ఇస్తున్నాం, అలాగే ఉండకపోవచ్చు. లేదు, అన్నింటిలో ఉన్నారు. ట్విట్టర్ లో ఉన్నారు, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది, రెండులో ఉంది, రెండు అకౌంట్. పెడుతూనే ఉన్నారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మాత్రం కాదు, పెడుతూనే ఉన్నారు. అవన్నీ కూడా తెలుగు పోస్ట్ ప్రకారం డౌన్లోడ్ చేస్తాం. అసలు ఈ పెడత కాదు, బట్ అది మామూలుగా పోయింది. కానీ ఇక్కడ అంటే స్పెసిఫిక్ గా ఒక ఫ్యామిలీ అలా టార్గెట్ చేస్తూ వేస్తున్నారంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు అలా బయటకు వచ్చింది. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి గాలికి వదిలి ప్రతిపక్షాలను అణిచివేసే పనులు శ్రీకారం చుడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరంభించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు పెట్టడానికి వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన చేపట్టారు. ఈడీ కేసుల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బెదిరించే ప్రక్రియకు ప్రధాని నరేంద్ర మోడీ పూనుకున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్ ఆరోపించారు. రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఏంటనే, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన సోనియా రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఏంటనే, కొంచెం जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद लाली राहुल गांधी गाరి నాయకత్వం, లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఈ దేశాన్ని నిర్మించినటువంటి కుటుంబం, ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ దేశంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, ప్రతి సామాన్యుడు కూడా స్వేచ్ఛ స్వాతంత్రంతో పూర్తి ఆనందాలతో బతకనిచ్చినటువంటి పార్టీ కుటుంబం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గాంధీల కుటుంబం ఉందో, ఆ కుటుంబాన్ని ఈరోజు భయపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి, పదవుల కోసమో అధికార దర్పం కోసమో లేదంటే మీ మాదిరి మీ స్నేహితులను అడ్డం పెట్టి ఈ దేశంలో లక్షల కోట్ల డబ్బుని దాచుకునే కుటుంబాలు రాహుల్ గాంధీ గారి కాదు, సోనియా గాంధీ గారి కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈడీని చూయించి రాహుల్ గాంధీ గారిని భయపెట్టాలని చూస్తూ ఉన్నారా? అది మీ వల్ల కాదు. ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఆ సంగతి ముమ్మాటికి మీకు కూడా తెలుసు. ఈ దేశంలో పెగాసస్ స్పైవేర్ అనే ఒక వైరస్ను వాడి
దేశంలోని ప్రముఖుల ఫోనుల్లోకి ఆ వైరస్ని చొప్పించి జడ్జీలు, మంత్రులు, గవర్నర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళందరి సంభాషణలు విని రాత్రికి రాత్రే ప్రభుత్వాలను పడగొట్టి మీకు నచ్చిన కోర్టు తీర్పులను ఇప్పించుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం అనుకుంటున్నారా? సోనియా గాంధీ గారిను, రాహుల్ గాంధీ గారిని భయపెట్టడం అంటే అవినీతి పరుల్ని ఏరుకొని మరి మీ పార్టీలోకి తీసుకొచ్చుకొని అవినీతి పునాదుల మీద ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి బీజేపీ అనుకుంటున్నారా రాహుల్ గాంధీ గారు అంటే? ఎవరిని భయపెట్ట? డిఎస్సి ప్రిపరేషన్ పై గుంటూరులో అవగాహన సదస్సు జరిగింది. ఆదిత్య కాంపిటీషన్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. మారుతున్న సిలబస్ కు అనుగుణంగా ప్రతి సబ్జెక్టు పైన అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను ఎక్కువగా చదవటం ద్వారా డిఎస్సిలో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ సందర్భంలో లక్ష్మణరావును ఆదిత్య కాంపిటీషన్ కళాశాల డైరెక్టర్ ప్రణయ్ కుమార్ ఘనంగా సత్కరించారు. ఆదిత్య కాంపిటీషన్ కళాశాలలో ఉత్తమమైన కోచింగ్ ఇస్తున్నందున అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ లో 99.9 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సికి సంబంధించిన ఫైల్ మీద పెట్టారు. అదే 8-9 నెలలు గడిచినప్పటికి కూడా దానికి అతిగతి లేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ నిన్న రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది. 4-3 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రాబోతా ఉంది. ఆర్డినెన్స్ రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళ మంత్రి లోకేష్ ప్రకటించారు. అంటే చెప్పిన దాని ప్రకారం అయితే ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. 16,347 పోస్టులు ఉన్నప్పటికీ కూడా రాసే అభ్యర్థుల సంఖ్య సుమారు 4 లక్షల వరకు ఉంది. అందుకని పోటీ ఎక్కువ ఉంది కాబట్టి అభ్యర్థులు ఈ రాబోయేటటువంటి 2 నెలలు ఉంటుంది సుమారు సమయం. ఈ 2 నెలల కాలంలో సిలబస్ని అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అలాగే టెక్స్ట్ పుస్తకాలు కొన్ని తప్పనిసరిగా ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలు, మెథడాలజీ తదితర సబ్జెక్టులకి చదవాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తేనే ఈ పోటీలో ఈ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. దీంతోపాటు నిన్న ఈరోజు ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు 2,500 పోస్టులకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అది కూడా డిఎస్సి నోటిఫికేషన్లో చేర్చడానికి అవకాశం ఉంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఈ పోస్టులు సృష్టించారు. అదే ఆ అర్హతలు ఉన్నవాళ్ళు వాటిని కూడా రాసుకోవాలని కోరుతున్నాను. మరి ఆదిత్య కాంపిటీషన్స్ గత 2 దశాబ్దాలుగా వివిధ పోటీ పరీక్షలకి నిర్వహిస్తూ ఉంది, శిక్షణ నిర్వహిస్తూ ఉంది. మరి డిఎస్సి పరీక్షకు సంబంధించి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను అభ్యర్థుల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈరోజు మెగా డిఎస్సి అవగాహన సదస్సు గురయ్య కాలేజీలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు హాజరయ్యారు. స్టూడెంట్స్ అందరికీ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి విషయాల మీద, అలానే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది, ఎలా చదవాలి అనేటటువంటి విషయాల మీద అవగాహన కల్పించారు. ఆదిత్య కాంపిటీషన్స్లో డిఎస్సికి నూతన బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మంచి ఫ్యాకల్టీ తోటి, అలానే మంచి మెటీరియల్, డైలీ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లు, వాటి ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక
పర్ఫెక్ట్ కోచింగ్ అనేటటువంటిది ఆదిత్య కాంపిటీషన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. రైతు సంఘాల ఆధ్వర్యంలో మిర్చి యార్డు వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి ధర పతనమై రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రైతుల సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి క్వింటాకు మిర్చికి 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరంతర ఆందోళనలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఆదుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆదుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కౌలు రైతుల ఆత్మహత్యలు మిర్చి క్వింటా 20,000కి మనాలే మిర్చి క్వింటా ఆదుకోవాలి మిర్చి రైతులను, ఆదుకోవాలి మిర్చి రైతులను, ఆదుకోవాలి గుంటూరు నల్లపాడు రోడ్డు హనుమయ్య నగర్ లో ప్రొపరేటర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో న్యూ బొమ్మరిల్లు రెస్టారెంట్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇన్ఛార్జి మేయర్ సజీల, జనసేన పార్టీ నాయకులు గాదే వెంకటేశ్వర్లు వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ బొమ్మరిల్లు రెస్టారెంట్ నగరంలో అందరికీ మంచి రుచికరమైన బిర్యానీ అందించాలని, చికెన్ బిర్యానీ, వివిధ రకాలైన వంటలతో నగర ప్రజలను చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అడ్డాలోకి వచ్చినప్పుడు వెళ్ళాలి రావాలి. ఈ రోజున నూతనంగా రెస్టారెంట్ ని ఏర్పాటు చేసి హోటల్ రంగంలోకి అడుగు పెడుతున్నటువంటి చంద్ర వెంకటేశ్వర గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజునే ఇంతకుముందే గుంటూరు ఎమ్మెల్యే గారు అలానే నగర మేయర్ అయినటువంటి శంకర గారి ఇద్దరు చేతుల మీదుగా న్యూ బొమ్మరిల్లు అనే ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ ని ప్రారంభించడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. ఏదైతే వెంకటేశ్వరరావు గారు నూతనంగా ఏర్పాటు చేశారో ఈ హోటల్ రంగం అలానే ఈ న్యూ బొమ్మరిల్లు ఫ్యామిలీ రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెంది ప్రజలు మన్ననలు పొంది ఈయన వ్యాపారంలో ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే అతను సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 50 మంది కోర్టులో పనిచేసే వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ మీరందరూ కూడా ప్రజలు మెచ్చే విధంగా రేపటి నుంచి మీ హోటల్ని నడపాలని చెప్పేసి వెంకటేశ్వర గారిని కూడా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి ఆ దేవుడు ఆశీస్సులతో ఈ హోటల్ రంగం అభివృద్ధి చెందాలని చెప్పి